హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సాంబార్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన పప్పు, కట్ చేసి పెట్టుకున్నవి, ఉల్లిగడ్డ, క్యారెట్, టమాటో, బెండకాయలు అండ్ మునక్కాయలు అండ్ 4-5 పచ్చిమిర్చి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని మసిలిన తర్వాతకి కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే ఆనియన్స్ అండ్ కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు అన్నీ వేసి మంచిగా కలుపుకొని ఉడికేంత వరకు ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, సాంబార్లో కూరగాయలు ఉడికితేనే మంచి టేస్ట్ వస్తుంది. ఫ్రెండ్స్, ఉడకడం కోసం నేను కొంచెం ఉప్పు వేసి మూత పెడుతున్నాను. ఫ్రెండ్స్, ఇలా ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి, అలాగే కొంచెం అల్లం కూడా వేసుకోవాలి. చింతపండు కూడా నానబెట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఫ్రెండ్స్, చూడండి, నాకు ఇంకా ఉడకలేదు. ఉడకడానికి ఇంకా 2 మినిట్స్ టైం పడుతుంది. కొంతమంది ఫస్ట్ రసం వేసి ఉడకబెట్టిన తర్వాతకి పప్పు వేస్తారు, కానీ నేను ఇక్కడ ఫస్ట్ ఉడకబెట్టిన పప్పు వేసి ఉడికిన తర్వాతకి చింతపండు రసం పోస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. పప్పుచారు చాలా బాగుంటుంది సాంబారు. చూడండి, ఇప్పుడు నాకు కూరగాయలు ఉడికాయి. నేను ఇప్పుడు ఉడకబెట్టిన పప్పు దీంట్లో వేసి కొద్దిసేపు ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటాను. మంచిగా ఉడికేటప్పుడే ఇది టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, మీకు ఇంకా ఇలాంటి మంచి మంచి వంటకాలు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, పప్పు ఉడికింది. చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసాను. నేను ఆల్రెడీ కొంచెం ఉప్పు ముందుగానే వేసాను కాబట్టి ఇప్పుడు తక్కువ వేస్తున్నాను. మీకు కావాలంటే రుచికి సరిపడా వేసుకోండి. ఇలా వేసిన తర్వాతకి ఒక 2 మినిట్స్ ఉడికించి చూడండి ఎలా ఉడుకుతుందో. ఇలా ఉడికించిన తర్వాతకి చింతపండు రసం వేసుకోవాలి. ఫ్రెండ్స్, అలాగే కొన్ని కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి. నేను వాటర్ యాడ్ చేస్తున్నాను, మీరు కూడా వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాతకి 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఉడికింది. నాకు 10 మినిట్స్ పట్టింది. కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.